మరియు పవన్ గారు ఇక్కడ గంగపుత్ర సంఘంలో హెల్త్ క్యాంపు నిర్వహించిన సందర్భం ఈ హెల్త్ క్యాంపుకు సహకరించినటువంటి అమృత హాస్పిటల్స్ వారి మేనేజ్మెంట్కు వారి సిబ్బందికి వార్డు ప్రజల తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ పేద ప్రజలు నివసించేటువంటి ప్రాంతం. ఈ పేదల కోసం సేవ చేయాలనే సంకల్పంతో స్థానిక కౌన్సిలరు హాస్పిటల్ యాజమాన్యం కలిసి నిర్వహిస్తున్నటువంటి సేవాభావమైనటువంటి పని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని, ప్రజలకు మేలు చేయాలని చేసే ఉద్దేశంతో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన సందర్భంలో చాలామంది ప్రజలు ఇక్కడ రావడం జరుగుతుంది. వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా డాక్టర్లకు వివరిస్తూ ఉన్నారు. డాక్టర్లు వారి రోగ నిర్ధారణ చేసుకొని వారికి కావాల్సినటువంటి మందులు ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఇక్కడనే ట్రీట్మెంట్ జరుగుతుంది, కొంతమందికి ఇంకా ఎక్కువ ఏదైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్ కూడా రిఫర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి గంగపుత్ర సంఘంలో పెద్ద ఎత్తున 29వ వార్డు ప్రజలు వచ్చి చూపించుకోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో తపనతోటి మా కౌన్సిలర్ చేయడము, దీనికి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎన్నికలు జరిగి 2-3 మాసాలు అయినప్పటికీ ఈ సేవా కార్యక్రమంలో నిమగ్నందుకు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ హెల్త్కు బడ్జెట్ లేదు, రోగాలు ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా ప్రభుత్వ హాస్పిటళ్లలో మందుల కొరత, డాక్టర్ల కొరత, నర్సుల కొరత, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు జరగడం మంచి స్పందన వస్తుంది, ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. ఈరోజు 29వ వార్డు బోధనపట్నంలోని 29వ వార్డు అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ నుండి ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుకు సహకరించిన 29వ వార్డు కౌన్సిలర్ పవన్ అన్నకు నా ధన్యవాదాలు. ఈ హెల్త్ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా పేద ప్రజలు ఉన్న ఏరియాలో 29వ వార్డులో ప్రతి పేద ప్రజలకు అత్యాధునిక వైద్యం అందాలనే ఉద్దేశంతో అండ్ చాలామంది హాస్పిటల్కి వచ్చేసి చూపించుకోలేకపోతే అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. సో అట్లాంటి ప్రజలకు మన హాస్పిటల్ తరపు నుంచి ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. హెల్త్ క్యాంప్లో డాక్టర్ షేక్ షావలి ఫిజిషియన్ గారు, డాక్టర్ ఎంబీఎస్ సుధాకర్ ఆర్థోపెడిషియన్ అండ్ డాక్టర్ షేక్ అస్మా పెడియాట్రిషియన్ ముగ్గురు డాక్టర్ పాల్గొనడం జరిగింది. ఇట్లాంటి క్యాంప్స్ మన బోధనపట్నంలో ప్రతి ఏరియాకి మన అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ నుంచి మా ఆధ్వర్యంలో మేము తీసుకెళ్తామని ఈ క్యాంప్ ద్వారా నేను బోధన ప్రజలకు చెప్పడం జరుగుతుంది. మరియు ప్రతి నెల చివరి రోజు అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్లో ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క అవకాశాన్ని కూడా బోధన ప్రజలు వినియోగించుకోవాలని 29వ వార్డులో ఈరోజు అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క హెల్త్ క్యాంప్లో గౌరవ డాక్టర్లు సుధాకర్ గారు, బొక్కల డాక్టరు, ఎముకల డాక్టరు, జనరల్ ఫిజిషియన్ షేక్ షావాలి గారు మరియు చిన్నపిల్లల డాక్టర్ అస్మా మేడం, వీళ్ళందరూ కూడా ప్రజలకు ఉచితంగా వాళ్ళ యొక్క వైద్య సేవలను అందించడం జరుగుతుంది. అలాగే హాస్పిటల్ నుండి మనకు ఉచితంగా రక్త పరీక్ష, అలానే మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. ఈ యొక్క అవకాశాన్ని మా యొక్క వార్డుకు మొదటగా ఇచ్చినటువంటి అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్లకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మన యొక్క వార్డులో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం రీత్యా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి ఖర్చుతో కూడుకున్న పనిని కూడా ఈ అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో, వాళ్ళ యొక్క సహకారంతో మన 29వ వార్డులో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించాలని మేనేజ్మెంట్ వాళ్ళు మాకు సంప్రదించడం జరిగింది. అందుకు మేము స్వాగతిస్తూ వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. మొదటగా మా 29వ వార్డులో వాళ్ళు ఈ యొక్క హెల్త్ క్యాంప్ నిర్వహించడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇలాంటి క్యాంపులు మీరు ప్రతి సంవత్సరము మీకు వీలున్నప్పుడు కూడా మా 29వ వార్డు నుంచే మీరు ప్రారంభించాలని మా యొక్క మనవి మీకు మేనేజ్మెంట్ వాళ్ళకు మా తరఫున మనవి చేస్తున్నాం. అందరు ప్రజలకు కూడా మా యొక్క